పోటాపోటీగా ఒకసారి యేసురత్నం గారు ఏం మాట్లాడారు వేద్దాం. దానికన్నా ముందు పోటాపోటీగా మీరు కూడా మీ మహిళా నాయకురాళ్ళు ఏంటో ఈ మధ్య రావటం లేదు. ఒకటి ఈ మహిళా ఎస్ఐ పట్ల మీరేమనుకుంటున్నారో అది మీ పార్టీ పరంగానే మాట్లాడవచ్చు. మరి ఎవరెవరు ఎందుకు రావటం లేదు నాకు అర్థం కావటం లేదు. మహిళా నాయకురాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే జోగి రమేష్ గారి కోడల పట్ల కూడా ఏ వైసీపీ మహిళా నాయకురాలు వచ్చి మాట్లాడటం లేదు. మరి ఏందా సైలెన్స్, మరి అది డెలిబరేట్ సైలెన్స్ ఏంటనేది ఒకసారి ప్రజలు కూడా గమనిస్తుంటారు. ఒకసారి యేసురత్నం గారు ఏం మాట్లాడారు ప్లే చేయండి. ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ గారు. నిన్నటి శ్రీకాకుళం జరిగిన దుర్ఘటన, ఒక మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మీద జరిగిన దుర్ఘటన గురించి మాజీ పోలీస్ ఆఫీసర్గా మరి నేను ఆ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజానికి నిన్నటి నుంచి మరి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినట్టయితే ఆ చిన్న అమ్మాయి రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ ఉత్సాహంతో నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ధైర్యంగా ప్రజారక్షణలో భాగంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ జనంలోకి వెళ్ళిన సందర్భంగా మరి కొంతమంది అల్లరిమూకలు ఆ విధమైన దుర్మార్గంగా ఆ అమ్మాయి మీద పడి మరి ఆ పరిస్థితి, ఆ అమ్మాయి వీళ్ళందరినీ కూడా కాపాడటానికి రక్షణలో భాగం పోయి ఆ అమ్మాయికి రక్షణ లేని పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ చూసినట్టే చాలా బాధగా ఉంది. నిజానికి ఒక పోలీస్ అధికారిగా ఎన్నో సంఘటనలు, ఎన్నో లాఠీ చార్జీలు, రాళ్ల దెబ్బలు ఎన్నో చూశాము. పోలీస్ ఆఫీసర్గా అమ్మాయికి రాయి దెబ్బ తగిలినా, కత్తి దెబ్బ తగిలినా, కర్ర దెబ్బ తగిలినా కానీ నేనంత బాధపడినా. సమాజంలో పట్టపగళ్ళు మరి ఈ విధంగా జనంలోకి పోతే ఆ అమ్మాయిని చుట్టూ ముట్టేసి ఆ విధంగా చేయటం అనేది నన్ను బాధించిన, మనసు కలిసివేసింది. సార్ వంశీ గారు, సురేష్ గారు, మరి అదేండి చింతాడ రవికుమార్ గారు ఏమంటున్నారంటే కొద్దిగా నమ్మశక్యంగానే ఆయన వరకైతే చెప్తున్నాడు. మరి ఎందుకని పరారీలో ఉన్నాడు నాకు తెలీదు. మరి మిగిలిన వాళ్ళు అంటే ఆయన కంట్రోల్లో లేరు కాబట్టి ఆ రకంగా ప్రవర్తించారు. నా వరకైతే నా ఉద్దేశం ఇది. నాకు పర్సనల్ కూడా ఆవిడ తెలుసు, అక్కడ లోకల్గా ఎస్ఐ కాబట్టి అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏం సార్, దీన్ని ఇంకా వివాదాస్పదం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏమంటారు సార్? సురేష్ గారు, ఇప్పుడు ఇదే వీడియోని చిన్నపేట అన్న ఏదో చెప్తున్నాడు సార్. చిన్నపేట అన్నాయి ఇప్పుడు ఈ వీడియోని అసలు తెలుగు రాని వాళ్ళకి ఎవరికన్నా, తెలుగు రాజకీయాలు తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుదాం. ఎవరైనా న్యూట్రల్ పీపుల్ని, తెలుగు రాని వారికి కానీ, అసలు తెలుగు రాజకీయాలు ఫాలో అవ్వని వారికి కానీ ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తారో విందాం. చిన్నపేట అన్నాయి ఒకవేళ పాపం హెల్త్ బాగాలేదని పక్కకి తీసుకెళ్తున్నారని అన్నారు అనుకోండి, సరే నేను ప్రభుత్వంతో ఏదో ఒక రకంగా మాట్లాడి దీనికి మరి చింతాడ రవికుమార్ గారికి నేను మద్దతు తెలుపుతా. ఏంటా పోలీస్ ఆఫీసర్ని అలా కొడుతున్నారు, అలా నెట్టేస్తున్నారు, అలా చంపైపోతా ఉన్నారు, ఆవిడ లేడీ అని కూడా చూడకుండా అలా టచ్ చేస్తా ఉన్నారని అనుకోండి, చిన్నపరెడ్డి గారు మీరు వెళ్ళి చింతాడ రవికుమార్ గారిని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పండి. ఏమన్నా ఇప్పుడు చిన్నపరెడ్డి గారు దీన్ని కంపేర్ చేస్తా ఉన్నారు, ఏది గుంటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్కి. సార్ సురేష్ గారు మీరు ఫ్రేమ్లో ఉంటే చాలా బాగుంటుంది, మాట్లాడాలనిపిస్తుంది ఇంకా ఎక్కువ. ఈయన ఏమంటా ఉన్నారంటే గుంటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరేం మాట్లాడలేదని అన్నారు. నిన్న కూడా 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి రెండోసారి బెయిల్ అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అయింది, ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. థింగ్ 1, జూలై 8వ తారీఖున ఒంగోలులో ఒక ఎస్టీ మహిళని ఎగిరి కాలుతో కొట్టాడు సార్ వైఎస్ఆర్సీ నాయకుడు. ఒక అతను ఒక ఎస్టీ మహిళని రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు వైఎస్ఆర్సీ ఆ ఒంగోలు కార్యాలయంలో ఎగిరి బూటుకాలతోటి పాపం ఎగిరి అవతల పడింది. ఆ తర్వాత రోజు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. ఏమన్నా వాడి మీద చర్యలు తీసుకున్నారా? వాడిని ఏమన్నా సస్పెండ్ చేశారా సార్ కనీసం పార్టీ నుండి? మా కార్యకర్త కిరణ్ అనేటటువంటి కార్యకర్త తప్పు చేస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం, సస్పెండ్ చేశాం, మేము ఒప్పుకున్నాం తప్పు జరిగింది, మరొకసారి ఇది రిపీట్ అవ్వదు అని. అలాగే
గుంటూరులో ఉన్నటువంటి ఒక డివిజన్ సెక్రటరీ తప్పు చేస్తే ఒప్పుకున్నాం, అతని మీద కేసు పెట్టాం, అతను అరెస్ట్ చేయించాం, రిమాండ్ అయ్యాడు, రెండో బెయిల్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయ్యాడు. మరి ఈ చింతాడ రవికుమార్ని వెనకేసుకు రావడం ఎంతవరకు సమంజసం సార్? ఇంకో విషయం చెప్పాడు సార్ చిన్నపరెడ్డి గారు. ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన యేసురత్నం గారట పోలీస్ ఆఫీసర్గా మాట్లాడాడు కానీ వైఎస్ఆర్సీ నాయకుడిగా మాట్లాడలేదట. అంటే మనిషిగా మాట్లాడాడు, వైఎస్ఆర్సీ నాయకుడిగా మాట్లాడలేదు. మనిషిగా చూసే ప్రతి ఒక్కడు ఖండించదగ్గ విషయం ఇది. మనిషిగా చూసే ప్రతి ఒక్కడు ఆ పనేంటి, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మీద ఏంటి దుశ్చర్య అని ఖండించేటటువంటి విషయం ఇది. కానీ ఖండించలేదు, ఈ విషయాన్ని మాత్రం ప్రతి మనిషి కూడా ఖండించాలి. ఏ విషయం ఖండించలేదన్నా చిన్నపరెడ్డి అన్న? చిన్నపరెడ్డి అన్న చెప్పు, ఏ విషయం ఖండించలేదు? సురేష్ గారు ఒకసారి అడగండి, మేము ఏ విషయం ఖండించలేదో ఒకసారి అడగండి చిన్నపరెడ్డి అన్న. నేను కామ్గుంటా, క్లాస్ టాక్ అయిపోయింది. ఏ విషయం అన్నా ఖండించండి అన్న, ఏ విషయం చేసి గంట సేపు బట్టలు ఇవ్వకుండా నిలబెట్టినటువంటి కేసు కట్టకపోతే వాళ్ళు ఆ వీడియోలన్నీ తీసి ప్రపంచానికి చూపించి అవన్నీ అబద్ధాలు, మేము కేసు కట్టాము అయిపోయింది అని చెప్పేసి అంటే దానికి అదేనమాట. అదే మనం కేసు కట్టాము అయిపోయింది. సురేష్ గారు నాకు అవకాశం మాట్లాడతా, చిన్నపరెడ్డి అన్న ఆపేస్తే. రెడ్డి గారు మీరే కాదు ఎవరైనా కానీ ఏదైనా ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు వెంటనే వేరే దాన్ని తీసుకొచ్చేసి అది అలా జరిగింది కాబట్టి మేము ఇలా చేశారు అది ఇది వంశీ గారు ఆవిడను వివస్త్రం చేసి గంట సేపు కింద బయట కూర్చోబెట్టారని చిన్నపరెడ్డి అన్నయ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సత్యదూరం, థింగ్ 1. ఆ తర్వాత ఏదైతే పోలీస్ ఆఫీసర్ కేసు ఘట్టంలో తాత్సార్యం చేశాడో అతను సస్పెండ్ చేయటం అయింది, కొత్త పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చాడు, థింగ్ 2. దీన్ని ఖండించబట్టే అతను సస్పెండ్ చేశాం, అరెస్ట్ చేశాం, రిమాండ్లో ఉన్నాడు. బెయిల్ కూడా మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా వాదించి బెయిల్ కూడా రాకుండా స్టిల్ హీఈస్ అండర్ రిమాండ్. సో ఇది మేము చేసుకున్నటువంటి చర్య. మీరు ఆ మహిళని, ఆ గిరిజన మహిళని, ఎస్టీ మహిళని ఎగిరి కాలుతో తన్నినోడిని ఏం చేశారు? ఆ తర్వాత నేను అదే అడగబోతున్నా వంశీ గారు నేను ఇందాక అడుగుదాం అనుకున్నా అడ్డుపట్టం ఎందుకని, పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారా లేదా? ఓకే, వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకి వదిలేద్దాం. ఆ రోజు అసలు ఆ సంఘటన నేను కూడా చూశాను, షాకింగ్. అది ఒక ఆడకూతురును పట్టుకొని ఏ పార్టీ అయినా కానీ అసలు అదే ఆ విజువల్ ఇప్పుడు మనం ప్లే చేస్తుంది దానికి. కాబట్టి రెండో రోజు అనుకుంటా సూసైడ్ చేసుకోకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్న రాయపాటి శైలజ గారు కూడా వెళ్ళటం జరిగింది. నేనేమంటున్నానంటే అతని మీద పోలీస్ కేసు నమోదైందా లేదా, ఆ కేసు అప్డేట్ ఏంటి? రెండోది, ప్రభుత్వ పరంగానే కాదు మహిళా కమిషన్ చైర్పర్సన్గా పర్సనల్గా దాన్ని అడ్రస్ చేశారు కాబట్టి ఆ కమిషన్ తరపున కూడా దాన్ని పరిస్థితి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఆవిడికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ అఫిలియేషన్స్. వాట్ యు సే, ఏం జరుగుతుంది? యాజ్ ఫార్ యాజ్ నాకు తెలిసినంత వరకు సార్, ఆవిడ 3 రోజుల వరకు కంప్లైంట్ ఇవ్వడానికి సముఖతం వ్యక్తం చేయలేదు ఆ మహిళ. ఎప్పుడైతే మహిళా కమిషన్ చైర్మన్ గారు వెళ్ళి అమ్మ దీని మీద కంప్లైంట్ చేయాలి అని అన్నారో, ఒక్క నిమిషం కళ్ళ ఎదురుగా కనపడుతుంది అక్కడ, అది విజువల్ ప్రూఫ్. అది సుమోటోగా కూడా తీసుకోవచ్చు. కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి యాక్షన్ తీసుకోలేదంటే అది కరెక్ట్ కాదు. లేదు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్ను కంప్లీట్ చేయిస్తారా? ముందుగా మహిళల చేత కంప్లైంట్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తారు సార్ ఎవరైనా కానీ. ఇమీడియట్ గా సుమోటోగా కేసు తీసుకోరు. ఆ తర్వాత ఆవిడ ఇదే కారణం చేత ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎలాగైతే చింతాడ రవికుమార్ గారు పరారీలో ఉన్నారో, ఎలాగైతే ముస్తఫా గారు పరారీలో ఉన్నారో, వీళ్ళందరికీ ఫ్యాషన్ కదా ఎఫ్ఐఆర్ అవగానే పరారీ అవటం. అలా పరారయ్యారు. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ లో జరిగినటువంటిది నేనైతే ఫాలో అవ్వలా. మరి చిన్నపరెడ్డి అన్నయ్యకి ఆ వ్యక్తి ఎక్కడన్నా ఉన్నాడో, మొన్న కూడా ఒక డిబేట్ లో ఆయన నాకు తమ్మినేని సీతారాం గారు ఇందాకే ఫోన్ చేశాడని అన్నారు. మరి ఈ వ్యక్తి కూడా ఎక్కడన్నా చిన్నపరెడ్డి అన్నయ్యకి తగిలాడో ఏమో చెప్పాలి ఆయన. అయితే నాకైతే తర్వాత నేను ఫాలో అవ్వలేదు వాస్తవంగా. ఒకసారి ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను ఇమీడియట్ గా తెలుసుకుంటా ఈ కేసు ఏమైందనేది. అని స్టేట్ లో ఉన్న అన్ని కేసులు మనం పట్టించుకోం కదా సురేష్ గారు. కరెక్టే, కానీ కొన్ని ఏమో ఎలా అంటే అది మనసుకు బాధ కలిగించేటటువంటి విజువల్స్ అవి అసలు మనిషేనా? ఆడు ఏ పార్టీ అయినా కానీ ఆడిని ఎలాగ ఆడు అసలు మనిషేనా? అసలు ఎవరైనా సరే చేయాల్సింది అంతే, ఏ పార్టీ అయినా కానీ. సిగ్గు చేటు అడుగుడంలో పెట్టుకుంటే సిగ్గుపోతుంది, ఇంకా పార్టీకే నష్టం. ఆ విషయంగా గమనించాలి.